వాస్తవానికి మనము రెగ్యులర్ మోడ్లోనే మరి కోర్సులు నిర్వహించడానికి తగినంత మంది అధ్యాపకులు లేరు అనేటువంటి మీడియా చేస్తున్నటువంటి రాద్ధాంతాలు మరి మీకు తెలియంది కాదు. ఇక్కడ సరైనటువంటి సిబ్బంది లేదు, కొరతగా ఉన్నది అనేటువంటి ఒక ఆరోపణలతో మరి కొంచెము ఇక్కడ దానికి ఇబ్బంది కలుగుతున్నటువంటి విషయం. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? మరి రెగ్యులర్ మోడ్లోనే అలాంటి పరిస్థితి ఏర్పడితే డిస్టెన్స్ మోడ్లో దూర విద్య ద్వారా మీరు నాణ్యమైన విద్యని తీసుకురావటానికి ఎలాంటి ప్రమాణాలని పాటిస్తున్నారు? దానికోసం ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు వివరించండి. టీచర్స్ యొక్క రోల్ ఏంటి అంటే, ముఖ్యంగా విద్యార్థి అడ్మిషన్ తీసుకున్న తర్వాత వారికి మన బుక్స్ అందించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ జాన్యువరి సెషన్ అయితే మార్చి 15కి వారి యొక్క డేటాను సబ్మిట్ చేసిన తర్వాత వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించాల్సిందిగా డబ్బు వారి దగ్గర నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. దాన్ని మనం లైవ్లో ఆర్గనైజ్ చేసి వారికి మనం సబ్మిట్ చేయాలి. అంటే ఒక 10,000 మంది లేదా ఒక 5,000 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయితే ఆయా స్టడీ సెంటర్స్లో కూడా ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లైవ్లో జరగాలి. దానికి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, రెక్టార్ గారు, డైరెక్టరు, ఇంకా ఇతర టీచర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీరందరూ కూడా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇండక్షన్ ప్రోగ్రామ్ లాంటిది. అంటే మీరు అడ్మిషన్ తీసుకున్నారు, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి తెలియజేసేటట్టు ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ని డబ్బు వారు అందించడం జరిగింది. ఇక్కడ మార్చి 15 తరువాత జరిగే ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ తరువాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే జూన్ 1st వీక్ కానీ మే ఎండింగ్ ఈ లోపు మనకు ఒక 10 to 12 సండేస్, సాటర్డేస్ అండ్ సండేస్ మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ సాటర్డేస్ అండ్ సండేస్లో ప్రతి స్టడీ సెంటర్లో కూడా పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్కి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నియర్ అండ్ అరౌండ్ ఉన్నటువంటి స్టడీ సెంటర్స్లో మన దగ్గర ఉన్నటువంటి విశ్వవిద్యాలయ టీచర్సు, మన దగ్గర ప్రత్యేకంగా ఒక 10 టీచింగ్ అకాడమిక్ కౌన్సిలర్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఆయా క్లాసెస్లో ఎంగేజ్ అవుతారు. యూజీసీ ఇచ్చిన నిబంధనల మేరకు ఆ స్టడీ సెంటర్స్ వారు మనం పే చేసినటువంటి పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ తాలూకు 30% వారికి ఏదైతే మనం ఇస్తామో అడ్మిషన్ బేస్ మీద, దాని నుంచి వారు ఆ టీచర్స్కి వారి యొక్క రెమ్యునరేషన్ పే చేయటం జరుగుతూ ఉంది. ఈ పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ అదృష్టవశాత్తు మనకి 21 నుంచి చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. అంతకుముందు 2-3 సంవత్సరాలు బికాజ్ ఆఫ్ కోవిడ్ రీత్యా ఆన్లైన్లో వాటిని నిర్వహించడం జరిగింది. కానీ 21 నుంచి డే బై డే, ఇట్ మీన్స్ 21 to 22, 20 to 23 ఎట్ ప్రజెంట్ 100% ఈ పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. రీసెంట్గా 23 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా 099 అనే కోడ్తో ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ స్టడీ సెంటర్స్ అన్నింటిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నట్టయితే ఆ స్టడీ సెంటర్ ద్వారా నేరుగా మనం దాన్ని టేకప్ చేసి వారికి ఇక్కడే పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ని మన యూనివర్సిటీలో ఒక 4 లెక్చర్ హాల్స్ని ఏర్పాటు చేసి అన్ని ఫెసిలిటీస్తో ఆ కార్యక్రమాన్ని కూడా 23 నుంచి దాన్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఇట్లా మనం టీచర్స్ యొక్క కొరతని అధిగమించుతున్నాం. టీచర్స్ యొక్క కొరత ఉంది. మనం ఏ విధంగా మీట్ అవుతున్నాం అంటే ప్రతి స్టడీ సెంటర్లో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఓవర్కమ్ అవుతున్నాం. దాన్ని మనం దగ్గర నుంచే వెళ్ళాలి అంటే అంతమంది టీచింగ్ ఫ్యాకల్టీ మనకు అందుబాటులో లేరు. కానీ ఆ రెస్పెక్టివ్ కాలేజెస్లో అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ద్వారా వారికి ఆ వీకెండ్ క్లాసెస్ని అందించడం ద్వారా దాన్ని ఓవర్కమ్ అవుతున్నాం. ఇక రెగ్యులర్లో మీరు మీడియా ద్వారా ఎక్స్ప్రెస్ చేసినట్టుగా వాస్తవం అది మరి గత 10 సంవత్సరాలుగా మరి రిక్రూట్మెంట్ లేని కారణంగా మనకి ఆ కొరత ఉంది. దానిని గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ద్వారా మరి గవర్నమెంట్ అనుమతించడం ద్వారా దాన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఓవర్కమ్ అవుతుంది. రాబోయే రోజుల్లో మరి రిక్రూట్మెంట్ జరిగి ఆ కొరత ఓవర్కమ్ అయితే మనం కూడా మరి వారి యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకుని మరి ఇంకా మరింత స్ట్రెంగ్తెన్ అవటానికి ఖచ్చితంగా దోహదపడుతుందని ఆశిస్తున్నాను.